చంద్రబాబును కలిసిన సినీ నటి పూనం కౌర్. పూనం కౌర్ అంటేనే ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన కొందరి ప్రముఖులపై ఆమె చేసే పరోక్ష విమర్శలు, ట్వీట్లు తరచూ చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు పూనం కౌరు. తాజాగా ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి వేదికని పంచుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. హైదరాబాద్లో జరిగిన ఒక డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ్ వేడుకలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనం కౌర్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయనకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. అమరావతి ఆత్మను ప్రతిబింబించేలా చేత్తో తయారు చేసిన ఒక చిత్ర కళాఖండాన్ని ఆమె బహుకరించారు. ఈ విషయాన్ని పూనం కౌర్ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు. గిఫ్ట్ ఇచ్చిన ఆ ఫోటోను కూడా అందులో పోస్ట్ చేశారు. ఇలాంటి ఒక అరుదైన కళాఖండాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం గర్వంగా ఉంది అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు పూనం కౌర్ ఎంతో ఆసక్తిగా, సంతోషంగా కనిపించారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని శ్రద్ధగా ఉంటూ ఆమె చూపించిన ఉత్సాహం, గౌరవం చూస్తుంటే ఆమె చంద్రబాబుకి వీరాభిమాని అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా తన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ పూనం కౌర్ చేసిన మరో ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ని హైదరాబాద్కి రప్పించారు. అదే సమయంలో నేను నిర్ణయించుకున్నాను, ఒకరోజు నేను కూడా అమెరికా ప్రెసిడెంట్ని కలుస్తాను అని. 7వ తరగతిలో స్కూల్ టాపర్ అయినప్పుడు ఆయనే నాకు తొలి గోల్డ్ మెడల్ ఇచ్చారు. నాయకులు పార్టీకి మాత్రమే కాదు, ప్రజలకే చెందినవారు. దేవుడే ఇలా మలిచాడు అంటూ ఆమె పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తరచూ వివాదాల్లో చిక్కుకునే వ్యక్తిగా పేరున్న పూనం కౌర్ తాజాగా ముఖ్యమంత్రితో ఒకే వేదికపై కనిపించడం, ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నెటిజన్లు కూడా ఈ సంఘటనపై తమదైన శైలిలో స్పందిస్తూ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీ వెనక రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి పూనం కౌర్ చంద్రబాబు భేటీ, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అతిపెద్ద చర్చనీయాంశమైంది.